రామయ్య పాత పెంకుటిల్లు. గదిలో గాలి ఆడక ఉక్కపోతగా ఉంది. లక్ష్మి విసనకర్రతో గట్టిగా విసురుకుంటున్నా ఆమె ముఖంలో విసుగు కనిపిస్తుంటుంది. అబ్బా, ఈ ఎండలేంటి లక్ష్మి ఇలా ఉన్నాయి? అసలు ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్టుంది. బయట అడుగు పెడితే చర్మం కాలిపోతోంది. గాలిలో తేమ లేదు, అంతా వేడి సెగలే. అవునండి. పొద్దున్నే 8 అవ్వక ముందే ఎండ ముదిరిపోతోంది. ఇంట్లో ఉన్నా సరే పెంకుల మీద ఉన్న వేడి అంతా లోపలికి దిగిపోతోంది. గదిలో కూర్చుంటే ఏదో పొయ్యిలో కూర్చున్నట్టుంది. మన పరిస్థితి ఇలా ఉంటే ఇక కూలీ పనులకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటో? వడదెబ్బ తగిలి 2 పిల్లలు కింద పడ్డారు. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఊర్లో ఉన్న ఆ ముసలవ్వ ప్రాణం పోయింది. ఇలానే అయితే ఎలా మరి? ఇక పనుల సంగతి గురించైతే మాట్లాడకు లక్ష్మి. ఈ ఎండ వల్ల ఊర్లో పనులన్నీ ఆగిపోయాయి. ఎవరూ బయటికి రావటం లేదు. పొలాలన్నీ ఎండిపోయి బీడు పడ్డాయి. చేతిలో ఒక్క రూపాయి లేదు. రేపొద్దున తిండికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఈ ఎండల వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. మీరంటున్నది నిజమే. నిన్న రాత్రి అసలు నిద్ర పట్టలేదు. నేలంతా వేడిగా ఉంది. మంచం మీద పడుకుంటే ఒళ్ళు కాలిపోతోంది. నీళ్లు కూడా వేడిగా వస్తున్నాయి. దాహం వేసినా ఆ వేడి నీళ్లు తాగలేకపోతున్నాను. మనలాంటి పేదవాళ్లకి ఈ వేసవి ఒక శాపం లాంటిది. ధనవంతులైతే ఏసీలు, కూలర్లు పెట్టుకుంటారు. మరి మన సంగతేంటి? మనకు ఆ అదృష్టం ఎక్కడిది లక్ష్మి? రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. కానీ ఇలాగే ఉంటే మనం ప్రాణాలతో మిగులుతామా అన్నదే నా భయం. ఎండ తీవ్రతకు పిట్టలు రాలిపోయినట్టు మనుషులు కూడా పడిపోతున్నారు. ఏదైనా చల్లటి చోటుంటే బావుండు అనిపిస్తోంది. చల్లటి చోటంటే ఎక్కడికి వెళ్తాం? ఊర్లో ఉన్న చెట్లన్నీ కొట్టేశారు. చెరువులో చుక్క నీరు లేదు. అంతా ఎడారిలా మారిపోయింది. మనం ఉన్న ఈ పాత ఇంట్లో ఉండటం కంటే బయట చెట్టు కింద ఉండటం మేలు అనుకుంటే అక్కడ కూడా గాలి రావటం లేదు. లక్ష్మి, నాకు ఆలోచన వస్తుంది. మన పొలం చివరన ఆ పాత బావి ఉంది కదా, అది చాలా లోతుగా ఉంటుంది. ఎప్పుడో మన తాతల కాలంలో తవ్వించిన బావి అది. ఇప్పుడు ఎండిపోయి ఉండొచ్చు, కానీ దాని లోపల గోడలు రాళ్లతో కట్టారు కాబట్టి లోపల చల్లగా ఉంటుంది కదా. ఈ వేడికి చచ్చిపోవడం కంటే ఆ బావిని ఒక నివాసంగా మార్చుకోవడం మేలు. అక్కడ ఎండ నేరుగా పడదు. లోతుగా ఉండటం వల్ల భూమిలోని చల్లదనం మనల్ని కాపాడుతుంది. కానీ అది పాడుబడిన బావి కదా. అక్కడ చెత్తా చెదారం ఉంటుంది. దాన్ని శుభ్రం చేయటం మన వల్ల అవుతుందా? పైగా మనం అక్కడే ఉంటే వంట వార్పెలా? మన సామాన్లన్నీ అక్కడికి చేర్చడం సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? మనమిద్దరం గట్టిగా అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆ బావి వెడల్పుగా ఉంది. మనం లోపల ఒక చిన్న గదిలా ఏర్పాటు చేసుకోవచ్చు. పైన తాటాకులతో పందిరి వేస్తే ఎండ అస్సలు లోపలికి రాదు. మనకు కావాల్సినవి పట్టుకెళ్దాం. ఈ ఎండలు తగ్గే వరకు అక్కడే ఉందాం. అది మన పాతాళ గృహం అవుతుంది. మీరు చెబుతుంటే వింతగా ఉన్నా ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి ఇదొక్కటే దారిలా అనిపిస్తోంది. అక్కడ నిజంగానే చల్లగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది లక్ష్మి. నువ్వు గమనించావో లేదో, బావి దగ్గరకు వెళ్తే ఎప్పుడూ ఒక రకమైన చల్లని గాలి వస్తుంది. లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. మనం రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ బావిని చూద్దాం. మన కష్టం తీరాలంటే మనం కష్టపడాలి. ఈ ఎండల్ని జయించాలంటే ఇది మన వినూత్న ప్రయత్నం కావాలి. సరేనండి, మీ మాట మీద నమ్మకం ఉంచుతాను. ఈ నరకం నుంచి బయటపడటానికి ఆ బావి మనకు ఆశ్రయమిస్తుందని కోరుకుందాం. రేపు ఉదయాన్నే పని మొదలు పెడదాం. ఇప్పుడు మనం ఆ బావిని ఎలా శుభ్రం చేయాలి, ఏ సామాన్లు తీసుకెళ్లాలి అనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. రా మాట్లాడుకుందాం అని మాట్లాడుకుంటారు. మరుసటి రోజు రామయ్య మరియు లక్ష్మి బావి గట్టు మీద నిలబడి లోపలికి తొంగి చూస్తున్నాడు. బావి చాలా వెడల్పుగా లోతుగా ఉంది. చూసేవా లక్ష్మి, ఈ బావి ఎంత లోతుగా ఉందో? మన తాతల కాలంలో దీన్ని తవ్వినప్పుడు ఊరంతా దీన్ని నీళ్లే తాగేవాళ్ళట. ఇప్పుడు ఎండిపోయి అడుగున కేవలం ఇసుక, ఎండుటాకులున్నాయి. కానీ గమనించావా, ఇక్కడ నిలబడితేనే పైన ఉన్న వేడి కంటే కొంచెం తక్కువగా అనిపిస్తోంది. అవునండి, బావి లోపలి నుండి వచ్చే గాలిలో ఒక రకమైన తడితనం ఉన్నట్టుంది. కానీ ఇంత లోతులోకి మనం ఎలా దిగుతాం? దిగినా సరే మళ్ళీ పైకి రావటం ఎలా? మనకి అంత పెద్ద నిచ్చెనలెక్కడివి? నిచ్చెనల గురించి నువ్వు కంగారు పడకు. మన ఇంట్లో ఉన్న పాత వెదురుగడలు, మోకులున్నాయి కదా, వాటితో నేను ఒక బలమైన నిచ్చెన తయారు చేస్తాను. అసలు విషయం ఏంటంటే, ఈ లోపలున్న స్థలం మన ఇంటి గది కంటే పెద్దదిగా ఉంది. ఇక్కడ మనం హాయిగా పడుకోవచ్చు.
సరే, దిగడం సంగతి పక్కన పెడితే లోపల చీకటిగా ఉండదా? గాలి ఆడుతుందా? ఏదైనా అపాయం జరిగితే మనల్ని కాపాడేవారు ఎవరుండరు కదా. ఊరికి దూరంగా ఈ పొలంలో ఉండటం కొంచెం భయంగానే ఉంది. భయం ఎందుకు లక్ష్మి? ఎండలో మాడి చావడం కంటే ఇది మేలు కదా. పైన ఆకాశం కనిపిస్తుంది చూడు, అంటే వెలుతురికి కొదవలేదు. గాలి కూడా పైనుండి లోపలికి వస్తూనే ఉంటుంది. మనం లోపలన్న చెత్తనంతా శుభ్రం చేస్తే అది ఒక చక్కని గదిలా మారుతుంది. అంటే మనం వంట సామాన్లు, పరుపులు అన్నీ ఇక్కడికి తెచ్చుకోవాలా? మరి నీళ్ల పరిస్థితి ఏంటి? తాగడానికి నీళ్లు కావాలి కదా. మనం రాత్రిపూట ఊర్లోకి వెళ్ళి కుండల్లో నీళ్లు తెచ్చుకుని ఇక్కడ నిల్వ చేసుకుందాం. పగలు మాత్రం అస్సలు బయటికి రాకూడదు. ఈ మండుటెండలో బావి లోపల ఉంటే మన ఒళ్ళు చల్లబడుతుంది. నా మాట నమ్ము, ఇదొక వినూత్నమైన ఆలోచన. సరేనండి, మీరంత నమ్మకంగా చెప్తుంటే నాకు ధైర్యం వస్తోంది. ఈ ఎండల వల్ల వచ్చే రోగాల కంటే ఈ బావి ఆశ్రయం మనల్ని కాపాడుతుంది. రేపు పొద్దున్నే మనం నిచ్చెన పట్టుకుని వద్దాం. ముందు నేను లోపలికి దిగి ఊడుస్తాను, మీరు పైన ఉండి సామాన్లు అందించండి. అలా రామయ్య వెదురు కర్రలను కోస్తూ తాళ్లతో గట్టిగా కడుతున్నాడు. లక్ష్మి అతనికి సహాయం చేస్తుంది. ఈ నిచ్చెన చాలా బలంగా ఉండాలి లక్ష్మి. మన రోజు దీని మీదనే ఎక్కి దిగాలి కదా. ఒక్క మెట్టు వదులుగా ఉన్నా ప్రమాదమే. అవునండి, జాగ్రత్తగా కట్టండి. అసలే మనకి వయసు పైబడుతోంది. కాళ్ళు చేతులు వణికితే కష్టం. అయినా ఈ ఎండలో మీరు ఇంత కష్టపడుతుంటే నా మనసు తల్లడిల్లిపోతోంది. విశ్రాంతి తీసుకోమంటే వినరు. విశ్రాంతి తీసుకుంటే కడుపు నిండుతుందా లక్ష్మి? ఈ ఎండలు ఇంకో 2 నెలలు ఇలాగే ఉంటాయట. అప్పటి వరకు మనం ఆ ఇంట్లో ఉంటే మలమల మాడిపోతాం. ఈ నిచ్చెన పూర్తయితే మన కష్టాలు సగం తీరినట్టే. ఊరు వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ఈ నిచ్చెన అని. నేనేదో పొలంలో పని ఉందని చెప్పి తప్పించుకున్నాను. మనం బావిలో ఉంటున్నామని తెలిస్తే వాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళు అంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి? మన ప్రాణాలు మనకు ముఖ్యం. రేపు మన చల్లని ఇల్లు చూసి వాళ్లే ఆశ్చర్యపోతారు. ఇదిగో ఈ తాళ్ళు చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. వీటితో మనం సామాన్లను కూడా కిందకు దించవచ్చు. సరే, నేను పాత చాపలు, కొన్ని దుప్పట్లు సిద్ధం చేశాను. అలాగే వంట చేయడానికి చిన్న కట్టెల పొయ్యి, కొన్ని గిన్నెలు, ఒక మూట కట్టాను. బావిలో పొగ రాకుండా ఎలాగో ఆలోచించాలి. బావి పైన వెలుతురొచ్చే చోట పొగ పైకి వెళ్లేలా ఏర్పాటు చేద్దాం. లేదంటే మనం చల్లటి పదార్థాలే తిందాం. ముందు ఈ మిచ్చెనని పొలం దగ్గరికి చేర్చాలి. రా, ఇద్దరం కలిసి దీన్ని మోసపోదాం అని అంటాడు. అలా పొలం దగ్గర రామయ్య నిచ్చెన సాయంతో మొదట దిగి తర్వాత లక్ష్మిని జాగ్రత్తగా కిందకు దించుతాడు. ఇద్దరూ బావి అడుగున నిలబడి చుట్టూ చూస్తారు. అబ్బా, నిజమేనండి, ఇక్కడ ఎంత చల్లగా ఉందో. పైన మండుతున్న ఎండ ఇక్కడికి అసలు తగలడం లేదు. నేల కూడా చల్లగా ఉంది. చూసావా, నేను చెప్పాను కదా, ఈ రాతి గోడలు వేడిని లోపలికి రానివ్వవు. పైనున్న ఆ చిన్న ఆకాశం వైపు చూడు, వెలుతురు సరిగ్గా మనకు కావలసినంత వస్తోంది. అవును, ఇక్కడ గాలి కూడా బాగానే ఆడుతోంది. కానీ ఈ ఎండుటాకులు, ఇసుక అంతా శుభ్రం చేయాలి. నేను ఊడ్చడం మొదలు పెడతాను. మీరు ఆ పైన ఉన్న నిచ్చెనను ఎవరూ చూడకుండా దాచండి. అలాగే లక్ష్మి, మనం ఇక్కడ ఒక మూలన పడక ఇంకో మూలన వంటగదిలా ఏర్పాటు చేసుకుందాం. ఈ రాతి గోడల మధ్య చిన్న చిన్న అరలున్నాయి చూడు, అక్కడ మనం మన సామాన్లు పెట్టుకోవచ్చు. ఇది నిజంగా ఒక వింత అనుభవంలా ఉంది. మనం ఎప్పుడూ అనుకోలేదు కదా ఒక బావి మనకి ఇల్లు అవుతుందని. పేదరికం మనిషికి ఎన్నెన్ని పాఠాలు నేర్పిస్తుందో కదా. పాఠాలు మాత్రమే కాదు లక్ష్మి, బతకడం కోసం పోరాటం కూడా నేర్పిస్తుంది. ఈ వేసవిలో మనకి ఇదే స్వర్గం. రా, ఇక ఆలస్యం వద్దు, పని మొదలు పెడదాం. అలా రామయ్య పైనున్న నిచ్చెన ద్వారా ఒక్కొక్క మూటను కిందకు దించుతుంటాడు. లక్ష్మి కింద ఉండి వాటిని అందుకుని సర్దుతోంది. నెమ్మదిగానండి, ఆ మూటలో కుండలున్నాయి. అవి పగిలిపోతే ఈ ఎండలో మళ్ళీ కొత్తవి కొనలేము. జాగ్రత్తగా దించండి. దించేశాను లక్ష్మి. పైన నరకం ఉంటే కింద స్వర్గం ఉన్నట్టుంది. ఇక్కడ గోడల మీద ఉన్న రాళ్లు కూడా ఎంత చల్లగా ఉన్నాయో చూడండి. మన ఇల్లు పెంకుటిల్లు అవ్వటం వల్ల పగలు అస్సలు ఉండలేకపోయాం. కానీ ఇక్కడ హాయిగా ఉంది. అవును లక్ష్మి, చూడు, ఈ మూలన నేను మన పడకలు వేస్తాను. ఆ పక్కనున్న రాతి అరలో మన బియ్యం, పప్పుల డబ్బాలు పెట్టుకో. వెలుతురు కూడా సరిగ్గా వస్తుంది. ఈ బావి పైకప్పు తెరిచి ఉండటం వల్ల మనకు వెలుతురుకి కొదవలేదు.
కానీ ఒక్కటి ఆలోచించండి, మనం ఇక్కడున్నామని ఎవరికైనా తెలిస్తే ఊర్లో రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. మనం దొంగల్లా దాక్కుంటున్నామని అనుకోరా? ఎవరికో భయపడి మనం మండుతున్న ఎండలో చావాలా లక్ష్మి? ఎండ దెబ్బ తగిలితే ఆదుకునేవారెవరూ లేరు. ఇది మన తెలివితేటలు. ఒక పేదవాడు తనను తాను కాపాడుకోవడానికి చేసే పోరాటం ఇది. ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్దాం. సరేనండి, నేనిప్పుడు చిన్న పొయ్యి వెలిగిస్తాను. పైన ఉన్న ఆకాశం వైపు చూస్తుంటే మన ఇంటి కప్పు కంటే ఇదే బాగుంది అనిపిస్తోంది. ఈ ఎండల వల్ల మనం పడుతున్న కష్టం ఇక్కడితో తీరిపోవాలని కోరుకుంటున్నాను. అలా లక్ష్మి పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తుంటుంది. కొంచెం పొగ వస్తూ ఉంటుంది. అయ్యో, ఈ పొగ అంతా బావిలోనే నిండిపోతోంది. కళ్ళు మండుతున్నాయి. ఇలా అయితే ఇక్కడ ఉండటం కష్టమవుతుందేమో. ఉండు లక్ష్మి, కంగారు పడుకు. నేనొక ఉపాయం ఆలోచించాను. మనం నిచ్చెన మీద ఎక్కి బావి మధ్యలో ఒక చిన్న అడ్డం కడదాం. దానిమీద పాత గోనె సంచులు తడిపి వేస్తే పొగ నేరుగా పైకెళ్తుంది. లోపల ఉక్కపోత రాకుండా చూద్దాం. మీ ఉపాయాలు బావున్నాయి, కానీ అన్నీ సరిగ్గా జరగాలి కదా. సరే, ఇప్పుడు వండిన ఈ గంజి తాగండి. చల్లగా ఉంటే ప్రాణం లేచి వస్తుంది. మన దగ్గర ఉన్న ఆ మట్టి కుండలో నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి. అవును, నేల లోపలున్న చల్లదనం వల్ల కుండలోని నీళ్లు ఫ్రిడ్జ్ నీళ్ల కంటే బాగున్నాయి. లక్ష్మి, రేపుద్దే నేను ఊర్లోకి వెళ్తాను. ఎవరికైనా కూలీ పనులకు పిలుస్తారేమో చూస్తాను. మన దగ్గరున్న బియ్యం కొద్ది రోజులే వస్తాయి. వద్దు, ఈ మధ్యాహ్నం వేళ బయట అడుగు పెట్టకండి. నిన్నే ఒక ఆయన ఎండ దెబ్బ తగిలి పడిపోయాడట. మనం ఇక్కడే ఉందాం, ఉన్నది తిని గడుపుదాం. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. నిజమే లక్ష్మి, కానీ మన కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఒక పక్క ఎండ, మరో పక్క పేదరికం. ఈ బావి మనల్ని ఎండ నుండి కాపాడుతోంది, కానీ ఆకలి నుండి కాదు కదా. ఏదో ఒక పని వెతుక్కోవాల్సిందే. అలా రామయ్య నీళ్ల కోసం ఊర్లోకెళ్తాడు. అక్కడ రంగయ్య ఎదురవుతాడు. ఏంటి రామయ్య, ఈ ఎండలో ఎక్కడికెళ్తున్నావు? మీ ఇల్లు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. నువ్వు నీ భార్య అసలు ఊర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికెళ్తున్నారు అసలు? ఏమీ లేదు రంగయ్య, పొలంలో కొంచెం పనుంటే అక్కడే ఉంటున్నాం. అక్కడ చెట్ల కింద గాలి బాగా వస్తుందని అక్కడే పడుకుంటున్నాం. చెట్ల కిందనా? ఈ ఎండకు చెట్లు కూడా మాడిపోతున్నాయి రామయ్య. నువ్వు ఏదో దాస్తున్నావు. నీళ్లు కూడా కుండల కొద్దీ పట్టుకెళ్తున్నావు. ఏదైనా వింత చేస్తున్నారా ఏంటి? అలాంటిదేం లేదు రంగయ్య. సర్లే, నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్తాను. రామయ్య త్వరగా బావి దగ్గరకు వచ్చేస్తాడు. లక్ష్మి, ఊర్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. మనం ఎక్కడుంటున్నామో అని అడుగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అవునండి, నేను కూడా అదే భయపడుతున్నాను. ఎవరైనా వచ్చి చూస్తే మనల్ని వింతగా చూస్తారు. కానీ మనకు వేరే దారి లేదు కదా. మనం ఇక్కడ ఉండటం వల్ల మన ఆరోగ్యం బాగుంది. ముఖంలో ఆ వేడి సెగలు లేవు. పైన గాలి గట్టిగా వీస్తోంది. ఎండుటాకులు బావి లోపల పడుతున్నాయి. ఉరుములు వినిపిస్తున్నాయి. ఏంటండి ఇది? అకస్మాత్తుగా మేఘాలు పట్టాయి. వర్షం పడితే మన పరిస్థితి ఏంటి? బావిలోకి నీళ్లొచ్చేస్తాయా? భయపడకు లక్ష్మి, ఇది కేవలం గాలివాన మాత్రమే. ఎండలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి జల్లులు కురుస్తాయి. కానీ వర్షం గట్టిగా పడితే మనం పైన ఏదైనా కప్పుకోవాలి. మరి మన సామాన్లు అవన్నీ తడిసిపోతే కష్టం కదా. మనం పైన ఒక ప్లాస్టిక్ కాగితం కడదామా? వద్దు, గాలికి అది ఎగిరిపోతుంది. మనం ఆ రాతి అరుగుల కింద సామాన్లు పెడదాం. మనం కూడా ఒక మూలలా చుట్టుకుని కూర్చుందాం. ఎండలు పోయి వర్షాలొస్తే మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ బావి మనల్ని ఎండ నుండి కాపాడింది. ఇప్పుడు వర్షం వస్తే ఇది మనల్ని ముంచేస్తుందా అని భయంగా ఉంది. పేదవాడికి ఏదో వచ్చినా కష్టమే కదా. ధైర్యంగా ఉండు లక్ష్మి. ఈ ప్రకృతి మనల్ని పరీక్షిస్తుంది. మనం ఓపిక పట్టాలి. ఈ మట్టి, ఈ బావి మనల్ని కన్నబిడ్డల్లా కాపాడతాయి. అలా చీకటి పడుతుంది. బావి పైనుండి వచ్చే వెలుతురు తగ్గుతుంది. రామయ్య కొన్ని ప్రమేదలు, నూనె డబ్బా పట్టుకుని నిచ్చెన దిగుతాడు. ఏంటండి అవి? ఇన్ని ప్రమిదలు తెచ్చారు. బావిలో దీపాలు వెలిగిస్తారా? అవును లక్ష్మి, పగలు వెలుతురుంటుంది, కానీ రాత్రైతే ఈ బావిలో చిమ్మ చీకటిగా ఉంటుంది. గోడల మీదున్న రాతి అరల్లో ఈ ప్రమిదలు పెడితే బావి అంతా వెలుగుతో నిండిపోతుంది. అప్పుడు మనకు భయం ఉండదు. చూడటానికి కూడా ఒక రాజప్రసాదంలా ఉంటుంది. అబ్బా, నిజమేనండి. ఒక్కొక్క దీపం వెలుగుతుంటే ఈ పాత బావి ఎంత అందంగా కనిపిస్తుందో.
ఆ రాతి కట్టడాల మీద వెలుతురు పడి ఏదో గుహలో ఉన్నట్టు ఉంది. మన పేదరికం మనల్ని ఇక్కడికి చేర్చినా ఇక్కడ దొరుకుతున్న ప్రశాంతత మాత్రం అపురూపం. కానీ ఒక్కటి ఆలోచించండి, మనకి తిండి గింజలు అయిపోతున్నాయి. రేపు మీరు ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం బియ్యం తీసుకురండి. మన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో ఈ నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుందాం. సరే లక్ష్మి, రేపు తెల్లవారుజామునే ఎవరూ లేని సమయంలో వెళ్ళొస్తాను. ఈ దీపాలు ఆరిపోకుండా చూడు, ఇక్కడ గాలి నెమ్మదిగా వస్తుంది కాబట్టి దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి. ఈ వెలుగు మన జీవితాల్లో కూడా కొత్త ఆశలు నింపాలని కోరుకుందాం. అలా రామయ్య లక్ష్మి బావి లోపల మాట్లాడుకుంటున్నారు. పైన గట్టు మీద ఊరు పెద్ద నిలబడి లోపలికి చూస్తాడు. ఎవరో లోపల మాట్లాడుతున్నట్టుందే. రామయ్య, నువ్వేనా అక్కడున్నది? అయ్యో, పెద్దయ్య గారు వచ్చారా? అవునండి, మేమే ఇక్కడున్నాం. ఒక్క నిమిషం, నేను పైకి వస్తాను. వద్దు వద్దు, నేనే ఆ నిచ్చెన పట్టుకుని మెల్లగా కిందకొస్తాను. అసలు మీరిక్కడ ఏం చేస్తున్నారో నా కళ్ళతో చూడాలి. ఊరంతా మీ గురించే చర్చ నడుస్తోంది. పెద్దయ్య కష్టం మీద బావి లోపలికి దిగుతాడు. లోపలున్న చల్లదనాన్ని అమెరికన్ చూసి ఆశ్చర్యపోతాడు. అబ్బా, ఏంటి రామయ్య ఇది? పైన ఎండకు ప్రాణాలు పోతుంటే మీరిక్కడ ఇంత చల్లగా ఉన్నారా? ఈ బావిని ఇంత అందంగా గదిలా మార్చేశారేంటి? మీ తెలివితేటలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. క్షమించండి పెద్దయ్య గారు, మాకు ఎండ తట్టుకునే శక్తి లేక ఇల్లు కాలిపోతుంటే ఇలా చేశాం. ఎవరైనా ఏమనుకుంటారో అని రహస్యంగా ఉంచాం. ఏమనుకుంటారు లక్ష్మి? ప్రాణాలు కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం గొప్పది. ఊర్లో ఎంతో మంది వరదెబ్బ తగిలి ఆస్పత్రుల్లో ఉన్నారు. మీరు మాత్రం ఏ ఖర్చు లేకుండా మీ స్వంత బుద్ధితో ఈ చల్లటి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ పేదరికం మిమ్మల్ని ఏమీ చేయలేదు సరే కదా, మీకు కొత్త దారి చూపింది. రామయ్య, రేపు ఊరి రచ్చబండ దగ్గర అందరికీ మీ గురించి చెబుతాను. ఎండిపోయిన బావులను మనం ఎలా వాడుకోవచ్చో మీరే నిరూపించారు. చాలామంది తమ ఇళ్లలో వేడికి తాళలేక అల్లాడుతున్నారు. వాళ్ళకి కూడా ఇలాంటి ఉపాయం ఇస్తే బాగుంటుంది. పెద్దయ్య గారు, మాకంత గొప్పతనం వద్దు. మేం కేవలం మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇలా చేశాం. కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే మా బావిలో వాళ్లకు కూడా చోటిస్తాం. ఇక్కడ చాలా స్థలం ఉంది. అవునండి, పేదవాళ్లం అందరం ఒకరికొకరు తోడుండాలి. ఈ ఎండలు పోయే వరకు ఎవరైనా వృద్ధులు ఉంటే ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు. మన దగ్గరున్న చల్లటి నీళ్ళిస్తాం. మీ మనసు చాలా గొప్పది లక్ష్మి. మీ కష్టాన్ని మీరు గెలిచారు. ఈ తెలివైన పేద కుటుంబం ఊరికే ఒక పెద్ద పాఠం నేర్పింది. ప్రకృతి వైపరీత్యాలను ఎలా ఎదుర్కోవాలో చూపించారు. మీకు కావలసిన బియ్యం, పప్పులు నేను రేపే పంపిస్తాను. మీరు ఎండ తగ్గే వరకు ఇక్కడే సుఖంగా ఉండండి. ధన్యవాదాలు పెద్దయ్య గారు. మీ మాటలు మాకు కొండంత బలాన్నిచ్చాయి. ఇన్నాళ్లు దొంగల్లా భయపడ్డాం, ఇప్పుడు గర్వంగా ఉన్నాం అని అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మెల్లగా వర్షపు జల్లులు మొదలవుతాయి. రామయ్య, లక్ష్మి బావి లోపల నుండి బయటికి వస్తారు. లక్ష్మి, చూడు, వాన చినుకులు పడుతున్నాయి. భూమి మీద పడిన ఆ చినుకుల వాసన ఎంత బావుందో. వేసవి ముగిసింది, మన కష్టకాలం తీరిపోయింది. అవునండి, ఈ వాన మన కోసం వచ్చినట్టుంది. ఆ పాత బావి మనల్ని కన్న తల్లిలా ఇన్నాళ్ళు తన గర్భంలో దాచుకుని కాపాడింది. ఎండ తీవ్రత నుండి మనల్ని సురక్షితంగా బయటకు పంపింది. నిజమే లక్ష్మి, మనం పేదవాళ్లం కావచ్చు, కానీ మన తెలివితేటలు ఎవ్వరికీ తీసిపోవు అని నిరూపించుకున్నాం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇలాగే ధైర్యంగా నిలబడాలి. ఇప్పుడు మన ఇంటికెళ్దాం. మన పొలం మళ్లీ పచ్చగా మారుతుంది. పదండి, ఈ నిచ్చెనను కూడా పట్టుకెళ్దాం. మళ్ళీ ఎప్పుడు కష్టం వచ్చినా మనకి తోడుగా ఉంటుంది. ఈ బావిని ఎప్పటికీ మర్చిపోలేము. ఇది కేవలం బావి కాదు, మన ప్రాణదాత. అవును లక్ష్మి, తెలివైన పేదవాడు ఎప్పుడూ ఓడిపోడు. రా, వర్షంలో తడుస్తూ మన కొత్త జీవితం మొదలు పెడదాం. అలా రామయ్య పెదవాడైన తెలివిలో మాత్రం చాలా గొప్పవాడు. ఇలా మీలో ఎవరైనా ఎండలకి ఇబ్బంది పడిన సన్నివేశం వచ్చిందా? శుభం.